అది మీరు శాంతి భద్రతల అంశాన్ని మీరు హోంశాఖ మంత్రిని అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు అనేసి అంటున్నారు. మొదటగా శాంతి భద్రతలు అనేటివి హోంశాఖ మంత్రి దగ్గర లేవనేటువంటి విషయాన్ని రాయపాటి అరుణ్ గారు తెలుసుకోవాలా. శాంతి భద్రతలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలోనే పెట్టుకున్నారు ఆయన. ఇకపోతే ఎన్నికలప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలకి, ఈ ప్రభుత్వ పనితీరుకి, ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రతిదానికి నేనే బాధ్యుడిని, నన్ను చూసి ఓట్లేయండి, నన్ను చూసి ఓట్లేయండి అని ఊరూరా తిరిగి డప్పు కొట్టారే. కేవలం పర్యావరణాన్ని చూడండి, కేవలం అటవీ శాఖను చూడండి, లేదా కేవలం జలవనరులను చూడండి, ఇలాంటివి మాట్లాడితే ఓట్లు ఎలా వేసుకోవాలని నిర్ణయించుకుంటారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేయండి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేయండి, మేము చూసుకుంటాం, నేను బాధ్యుడిని అని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మాత్రం ఏ శాఖకి సంబంధం ఆ శాఖనే ప్రశ్నించాలా? ఇది ఎక్కడ విత్తన వాదన? మరి అన్యాయం జరిగిన వెంటనే మా సోదరుడు వంశీ గారు అంటున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పరిగెత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కదిలే ట్రైన్ నేనే కదిలించాను, ఉదయించే సూర్యుడి వైపు నిలబడుకొని నేను చెప్తేనే ఉదయించాడు అనేటువంటి రీతిలో ఉంది అని. మరి ఎవరైతే సాయి కృష్ణ గారి తల్లి మే 9వ తారీఖు నుంచి ఇప్పుడు జూన్ 19, 20 తేదీల వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి తిరుగుతుంది, ఎందుకు కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు? నడి రోడ్డుకి మానవ హక్కు సంఘాలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, ఎందుకు పోలీస్ కేసు నమోదు చేయలేదు? న్యాయవాదులు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు, ఎందుకు పోలీసు కేసు నమోదు చేయలేదు? సిఐ నాగరాజును అరెస్ట్ చేయలేదు, ఎందుకు సిట్టు విచారణ వేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడే కదిలింది ఈ ప్రభుత్వం? అప్పటికే కదులుతూ ఉన్న ట్రైన్, అప్పటికే సూర్యుడు ఉదయించాడా? మానవ హక్కుల సంఘాల వీధుల్లోకి వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించి కేసు నమోదు చేయమని కూటమి ప్రభుత్వానికి చెప్పలేదా? న్యాయవాదులు వీధుల్లో తిరుగుతున్నప్పుడు, నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సిఐ నాగరాజు మీద కేసు కట్టాలని అనిపించలేదా? వితండవాదం కాదా ఇవంతా? మేము ఒకటే అంటున్నాం సార్, కేవలం ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలో, మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కు సంఘాలు గట్టిగా ఈ ప్రభుత్వానికి సరే సురేష్ గారు, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ పార్టీ అడ్రస్ చేసిన తర్వాతే ఇది బాగా బయటకు వచ్చింది అనుకుందాం. ఇదే విధంగా మీరు అన్ని రకాలుగాను ఉండి అసెంబ్లీకి కూడా వెళితే మరిన్ని ప్రజల కోసం అడ్రస్ చేయొచ్చు కదా, ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? కేవలం రాజకీయ పరిణామాల కోసమే ప్రజలు ఎన్నో విధంగా ఓట్లేసిన మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎందుకు ఆగిపోతున్నారు? అడ్రస్ చేయొచ్చు కదా. అది ఇక్కడ ఒకటి లక్ష్మీనాథ్ గారు, ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశం, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మొగ్గు చూపకుండా వీళ్ళు భయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు కల్పించకుండా కేవలం వీళ్ళు ఇబ్బందులు గురి చేయాలని ప్రజలు కదా కల్పించాలి. ప్రజలు మీకు ఇవ్వలేదు. ఆలోచన ఒక ఎమ్మెల్యేగా వెళ్ళొచ్చు కదా, పులివెందుల ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళొచ్చు, ఎవరు ఆపుతారు? మిగతా 11 మంది వెళ్ళొచ్చు. నేను కేవలం అసెంబ్లీలో నిలబడి ప్రశ్నించినట్టో లేదా అసెంబ్లీలో నిలబడి పోరాటాలు చేస్తే పోరాడినట్టే అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మీరు చూస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అంశాల మీద ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తున్నాం మేము. దేనికైనా స్పందిస్తున్న ప్రభుత్వం. మీరు ఏ అంశం కావాలో చెప్పండి. మొన్న మీరు బయట పోరాటం చేసేది మీ రాజకీయ పార్టీ ఎదుగుదలకు చేసినట్టుంటది. అదే అసెంబ్లీలో అయితే రాజకీయ పార్టీ ఎదుగుదల కాదు సార్. అదే అసెంబ్లీలో చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినందుకు ప్రశ్నించినట్టుంటది. రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో చేసే పోరాటాలని దయచేసి మీరు మా పార్టీ ఎదుగుదలకని అనుకోకండి. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది. ప్రజలు ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు, ఈ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైనా ఘటన జరిగినప్పుడు ముద్ర నిద్ర నుంచి లేవకుండా ప్రతిరోజు కూడా పరిపాలన పైన దృష్టి సారించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, వ్యవస్థలు ఎక్కడ భ్రష్టు పట్టిపోతున్నాయి, వేటి మీద దృష్టి సారించాలి. కేవలం వేదికల మీదకి ఎక్కి ప్రతిపక్ష పార్టీని గొడ్డల పార్టీ అనో, లేదంటే ఇది క్రిమినల్ పార్టీ అనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేసేది కాదు.
మా గురించి ప్రజలు చూసుకుంటారు. ముందు మీరు ఇచ్చిన హామీలు. చివరిగా ఒక్క మాట, మీరు ఒక్క చాలా ప్రశ్న హామీలు. చెప్పండి సురేష్ గారు. చివరిగా గత ప్రభుత్వం, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మీరు ఎన్నో తప్పిదాలు చెయ్యబట్టే ప్రజలు మీకు ఇలా 11 సీట్లకి ఇచ్చారు. అవునన్నా కాదన్నా నిజం. ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే గతంలో మీరు చేసిన తప్పుల్ని చేయరు కదా? 100% గతంలోనే కాదు సార్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పరిపాలనలో కూడా ప్రజామోదోగ్యమైనటువంటి పాలన అందిస్తాం. పాపం కృష్ణాంజనేయులు గారు నిజంగా 5 సంవత్సరాల పాటు చాలా సార్లు ప్రశ్నించారు. నేను ఈ రోజు ఉదయం కూడా ఒక తెలుగుదేశం పార్టీ పేరు చూసా. కృష్ణాంజనేయులు గారికి వైఎస్ఆర్సీపీ జెండా తగిలించి కృష్ణాంజనేయులు రెడ్డి అని పెట్టారు. ఒక డిబేట్ లో వీడియో తీసుకొని వచ్చి ఉదయం చూసా. ఆయన ఎంతసేపు మా మీద పోరాడేటువంటి, మమ్మల్ని ప్రశ్నించేటువంటి కృష్ణాంజనేయులు గారిని ఉదయం తెల్లారితో ఒక తెలుగుదేశం పార్టీ పేజీలో చూసా. ఆయన వెనక మా పార్టీ జెండా పెట్టి రెడ్డితో ఒక తగిలించారు ఆయనకి. ఏం చేస్తాం ఇప్పుడు, పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంటి పేర్లు మార్చుకోవడం, ఇంటి పేర్లు మార్పించుకోవడం, మీ పార్టీలో పెట్టుకోవడం ఇవన్నీ కామన్ అయింది కదా గతంలో మీరు మా తీసుకొచ్చి. పార్టీలో కాదు సార్, పాపం కృష్ణాంజలి గారు ఏం చేశారు? రైట్, ఆయన ఏదో కృష్ణాంజలి గారు మమ్మల్ని 24 కృష్ణాంజలి గారు ఎప్పుడు ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తారు ఓపికగానే ఉంటారు. ఆయన ఎప్పుడు ఓపికగానే ఇవాళ ఉంటారు. ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడు మా పార్టీ జెండా తగిలిస్తున్నారు ఆయనకి. ఇప్పుడు ఇదే కృష్ణాంజలి గారు స్టార్టింగ్ లో వైసీపీకి నెగిటివ్ గా దానికంటే ఇప్పుడే బాగా చేస్తుందని చెప్పారు. చెప్పంగానే పాపం మీ వాళ్ళందరూ ఆయన వేసుకుంటారు. ఎటు వచ్చినా నిజం మాట్లాడే వాళ్ళకే కదా ప్రాబ్లం. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఆ పార్టీ నేను కూడా మాట్లాడితే ఇప్పుడు మమ్మల్ని కూడా అదే అంటారు. తగిలిస్తున్నారు సార్. రైట్ నేను సురేష్ గారు. ఏమంటానంటే, ఎస్ ప్రభుత్వము దయచేసి ఇంకున్న కాలమైనా సార్, ఈ ప్రభుత్వం ఇందాక సోదరి అరుణ్ గారు చెప్పారు, మా ప్రభుత్వం అదిరిపోతుంది అద్భుతం అని. భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు కలిగినటువంటి రాష్ట్రంగా నెంబర్ 1 ఉంది సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం. ఈ 2 ఏళ్లలోనే అయింది అది. ఈ 2 ఏళ్లలో అయిందా, గత 10 ఏళ్లలో అయిందా? ఈ 2 ఏళ్లలో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది. సో తలాపాపం తెలా పిడికాడు అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో, మీరు గతంలో 2019 నుంచి 2024 వరకు చేసిన దరిద్రమైన పాలన వల్ల ఇలా ఉందంటారు మీరు. ఒక మాట చెప్తాను సార్, ఒక మాట లక్ష్మీనాథ్ గారు చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా పరిపాలన చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్, మరి ఆనాడు దాదాపు 3 లక్షల కోట్ల అప్పు మొదటి పాలనలోనే, రాష్ట్రం విడిపోయి మొదటి పాలనలోనే రాష్ట్రానికి గుదిమండ లాంటి అప్పులను తీసుకొని వచ్చి వదిలి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో దిగిపోయేటప్పుడు 100 కోట్లు ఉంది సార్ ఖజానాలో. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టేటప్పుడు 100 కోట్లు ఖజానాలో ఉన్నది. మరి పరిపాలన ఎంత జటిలంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అప్పుడు విడగొట్టడానికి కారణం, ఇప్పుడు ఎంతో మంది విశ్లేషకులు అంటున్నారు ఇలా విడగొట్టడానికి కారణమైన తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నాయకులే కారణం అని గతంలో ఇప్పుడు కూడా అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు. మీ పార్టీ నోరు మెదపిన వాళ్ళందరూ కూడా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందు పోయి రాష్ట్రాన్ని విభజించాలని కోరిన వ్యక్తి. రైట్, రాష్ట్రం ఎప్పుడు ఆశపడినటువంటి వ్యక్తి. నిజాలు మాట్లాడుతున్నాం సురేష్ గారు. ఆయన కరుడు కట్టిన సమైక్యవాదిగా చెప్పారు. ఇప్పుడు